అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉదర్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో జీవిత భాగస్వామి పెన్షన్ మంజూరు కోసం ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, పెన్షన్ ఎప్పుడు వస్తుంది అనే విషయాలు ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే 100కి 100% ఖచ్చితమైన సమాచారం మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. కుటుంబం పోషణ కోసం ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఇప్పటికే ఉన్న పురుష పెన్షనర్ మరణిస్తే జీవిత భాగస్వామికి వితంతు పెన్షన్ మంజూరు చేయబడుతుందన్నమాట. అయితే పెన్షనరు మరణం 1 నవంబర్ 2024 లేదా తరువాత సంభవించినట్లయితే జీవిత భాగ పెన్షన్ను నెక్స్ట్ మంత్ నుండి ప్రాసెస్ చేయబడుతుంది. ప్రతి నెల పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఎవరైతే పెన్షనర్లు చనిపోతారో వారి యొక్క డీటెయిల్స్ సేకరించడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ సేకరించేటప్పుడు పెన్షనర్ యొక్క ఆధార్ కార్డు, పెన్షనర్ యొక్క పెన్షన్ కార్డు లేదా పెన్షన్ నెంబరు, అలాగే డెత్ సర్టిఫికెటు, అలాగే ఎవరైతే పెన్షనర్ చనిపోయారో అతని యొక్క భార్య యొక్క ఆధార్ కార్డు, రైస్ కార్డు, అలాగే ఫోన్ నెంబరు అనే డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ వారి లాగిన్లో పెన్షన్కి అయితే అప్లై చేస్తారు. ఆ తర్వాత పిఎస్ గారి లాగిన్కి వెళ్తాయి. అక్కడ నుండి ఫార్వర్డ్ అయిన తర్వాత ఎంపీడీఓ గారి లాగిన్కి వెళ్తాయి. అక్కడ డీటెయిల్స్ అన్నీ పరిశీలించిన తర్వాత మీరు ఎలిజిబుల్ ఆ పెన్షన్కి అయితే మీకు పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇన్ఎలిజిబుల్ అయితే అక్కడే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. పెన్షన్కి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ అయితే చేయవలసి ఉంటుంది. ఈకేవైసీ వచ్చి స్పౌజ్ ఎవరికైతే మనం పెన్షన్కి అప్లై చేసామో వారి యొక్క ఈకేవైసీ అయితే తీసుకుంటారు. ఇదండి ప్రాసెస్. అలాగే ఈ ప్రాసెస్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను నాకు తెలిసినంత వరకు రిప్లై ఇస్తాను. అలాగే ఖచ్చితమైన సమాచారం మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.